రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది. విజయసాయి రెడ్డి పెద్ద ఆయన. అవునవును, నేను కూడా విన్నాను. సార్ చాలా పెద్ద మనిషి. జగన్ గారి తర్వాత జగన్ గారు అంతటా ఆయన అని విన్నాను నేను కూడా. ఒకసారి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటికి తీసుకెళ్ళింది నన్ను. జూబ్లీ హిల్స్లో ఆయన ఇల్లు గుర్తులేదు కానీ ఐ స్వేర్ షీ టుక్ మీ టు దేర్ హోమ్. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సారు వాళ్ళ మిస్సెస్ గారు అప్పుడు సునంద మేడం గారు కూడా ఇంట్లో ఉన్నారు. ఆయనను కూడా పరిచయం చేసింది. ఫోటోలు కూడా దిగాము. తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. మదన్ని మా మిస్సెస్కి పరిచయం చేసావా అన్నారు. శాంతి కూడా పరిచయం చేసింది. ముగ్గురం ఫోటోలు దిగాము. తర్వాత సారు మేడం శాంతి నిలబడితే ఒక ఫోటో తీశాను. ఐ బిలీవ్ హీఈస్ ఇన్ మై ఏజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ మై ఫాదర్. ఆబ్వియస్లీ ఐ విల్ ట్రస్ట్, నో డౌట్. అందులో డౌటే లేదు నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కెప్టిసిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెసిమిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్ థాట్స్. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. తండ్రి ఏజ్లో ఉన్నాడు. సో ఆ టైంలో అప్పుడు ఆ సార్కి అడిగా, సార్ అప్లికేషన్ ఇట్లా డెడ్లో ఉంది, మీరు కొద్దిగా సాయం చేయాలని శాంతి ద్వారా నేనే అడిగాను, మెసేజ్ పెట్టాను. సార్ కూడా మంచి హృదయంతో, ఇప్పటికి కూడా కృతజ్ఞుడి సార్కి నేను, విజయసాయి రెడ్డి గారికి, మంచి హృదయంతో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఢిల్లీలో తన పార్టీ మనుషులు ఉపయోగించి 2-3 మినిస్ట్రీలు కదిపి అప్లికేషన్ ఒక మనిషిని పంపించి నా అప్లికేషన్ మూవ్ చేయించి దాన్ని ఓకే చేయించారు. తర్వాత నాకు మెయిల్ వస్తే నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను. వెళ్తే ఈవెన్ వెన్ ఐ వాజ్ కాల్డ్ ఫ్రమ్ హైదరాబాద్, మేడం నా అప్లికేషన్ స్టేటస్ ఏంది మేడం, ఎవరయ్యా నీ అప్లికేషన్ పట్టుకొని తెగ తిరుగుతున్నారు, యువర్ ఫ్రమ్ వేర్ అన్నాడు. మేడం నేను ఇట్లా ఇది సో అండ్ సో, ఎనీహౌ యువర్ అప్లికేషన్ ఇస్ డన్, యూ కెన్ గో హెడ్ విత్ యూఎస్ అన్న. సో ఇది అంటే ఆ రోజు విజయసాయి రెడ్డి గారు నాకు నిజంగా సాయం చేశారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. నాకు నిజంగా సాయం చేశారు ఆయన. ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరికి వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే, దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయ్యా శ్రీనివాస్ నువ్వు. మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం, నేను కాదు చెప్పాల్సింది. మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడుగు, చెప్తాడు. రైట్. ఇప్పుడు నాకు సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ వస్తుంది, బట్ ఐ డోంట్ హ్యావ్ పక్కా ఎవిడెన్స్. సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ పక్కా ఉన్నాయి. అండ్ నాతో ఛాయ్ తాగిచ్చారు 4-5 సార్లు. జూబ్లీ హిల్స్లో ఇంట్లో జూబ్లీ హిల్స్ 2 సార్లు కల్పించారు. అక్కడ ఫామ్ హౌస్ శంషాబాద్లో ఇంటికి వెళ్ళాను. అమెరికా వెళ్ళే ముందు వైజాగ్లో ప్రజా దర్బార్లో కలిశాను. సో 4-5 సార్లు కలిశాను. ఆయన అన్నారు సార్, మరి నా పేరు చెప్తున్నారు కదా, మదన్ మోహన్ గాడు వాడు అని సార్ చెప్తున్నారు కదా. హౌ హీ రిమెంబర్డ్ మై నేమ్? ఎవరో ఏదో చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తే ఆ ప్రశ్న నన్ను అడిగితే ఎట్రా నాయన నాయుడు? ఇప్పుడు నాకు తెలియని అంశాల గురించి నన్నెందుకురా ప్రశ్నిస్తావు? వాడెవడో డిమాండ్ చేశాడంట, వాడు ఎవరినో డిమాండ్ చేసినాడంట. ఇది నాకేం సంబంధం రా నాయుడు చెప్పు. నన్ను అడిగాడని చెప్పిందా? అరే నువ్వు ఫస్ట్ నువ్వు ఆమె ఏం చెప్పిందో చూడరా నాయన బాబు. ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు. నాకు అర్థమయ్యేటట్టు, నాకు చదువు రాదురా వంశీకృష్ణలాగా, నువ్వు చెప్పు, నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. వాడు నన్ను 2 సార్లు కలిసి నేను గవర్నమెంట్ని మోసం చేయాలా, స్కాలర్షిప్ కావాలా నాకు, నేను 2 సార్లు దగ్గరికి వచ్చాడు. 2 సార్లు నేను చేయగలిగిన లెటర్ ఇచ్చిన, స్కాలర్షిప్ ఏంటంటాయా ఈడు అమెరికా పోతాడంటానని. అది కూడా రొటీన్గా అందరూ రకరకాల జనాలు వస్తుంటారు కదా, ఆ జనాలు వచ్చినట్టుగా వాడు వచ్చాడు. నేను అందులో చైర్మన్గా, కామర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నా. సరే ఈవిండి వాడు ఏదో ఆదివాసీ అంటున్నాడు, ఎస్సీ ఎస్టీ ఎవరికైనా అణగారిన వర్గాలకి ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. సో అందరిలాగా లెటర్ ఇచ్చిన, అంతేగాని వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నిజం, ఎగ్జాక్ట్. నా పేరు మానిపాటి మదన్ మోహన్, 40 ఏళ్ళు. నా క్వశ్చన్ ఒకటే, ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదంటున్నారు. విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. శాంతి చెప్పిందే చెప్తున్నాను. శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో, ఓకే నువ్వు సైలెంట్గా ఉండు,
ఓ ముసలా 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్గా ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నాకు థ్రెట్ ఇచ్చింది, భయపడిచ్చింది, నిన్ను 1 నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని ఇన్ని డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్ద ఆయనతో నాకు ఏమీ లేదు. పెద్ద ఆయన ఇఫ్ ఈజ్ రియలీ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ, క్లీన్ చిట్, ఈ కెన్ కమ్ ఫర్ ద DNA టెస్ట్. అది ఎవరైనా కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మదన్ కానీ, ఎవరైనా కానీ, నాకు ఇద్దరికి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్కి రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయిరెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన ఇష్యూ, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళైనా వదిలేదు లేదు, నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయిరెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మేము ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే DNA టెస్ట్కి రమ్మను సార్ కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ. ఒకవేళ విజయసాయిరెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందర సాష్టాంగంగా నమస్కారం చేసి బేషరతుగా సారీ చెప్తాను సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.